హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఫిష్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఈరోజు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండి. ఫిష్ గురించి మీకు చెప్పనవసరం లేదు. ఫిష్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి. ఫిష్ చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది, కంటికి మంచిది, ఒంటికి మంచిదండి. నేనైతే ఇలాగా ఈరోజు ఈ స్పెషల్ చేశాను. నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తానో ఒకసారి చూడండి. నార్మలే అండి, అందరు చేసినట్టే. మీరు ఎలా చేస్తారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకోవాలి కదా. కేజీ ఫిష్ని అయితే తీసుకొచ్చారండి. నేను దాంట్లో కొంచెం పసుపు, కొంచెం లెమను, కొంచెం సాల్టు అలా వేసుకొని దాన్ని ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసానండి. ఫిష్ను మనం ఎంత కడిగితే అవి ఎంత బాగుంటుందండి. అంటే ఆ స్మెల్ పోతేనే కర్రీ మనకి నీట్గా కుదురుతుంది, తినడానికి బాగుంటుంది టేస్ట్గా. ఫిష్ ఓన్లీ కడగడంలోనే ఉంటుందండి, వండడంలోనూ అందరం సేమ్ వండుతాము, కానీ ఫిష్ కడగడంలోనే ఉంటుందండి. చాలా నీట్గా టైం తీసుకొని వాటిని కడుక్కోవాలి. మనం బయట కొట్టించుకొచ్చినా కూడా, కట్ చేయించుకొచ్చినా కూడా మళ్ళీ మనం ఇంట్లో 2-3 టైమ్స్ నీట్గా కడుక్కుంటేనే అవి. కొంతమంది పెరుగుతో కూడా కడుగుతారండి. నేనైతే ఇలా కడిగేసాను. వాటిని చక్కగా మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ వాటిల్లో నేను కొంచెం పసుపు, కారం, సాల్టు అలా వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత నేను కొంచెం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. దాని తర్వాత ఒక బౌల్లోకి పేర్చేసుకొనివి ఆ బౌల్లో నేను వేడైన ఆయిల్ని పోసేసుకున్నానండి. అలాగా అది పోస్తున్నప్పుడే మనకు ఆ ఫిష్ ఫ్రెష్నెస్ తెలిసిపోతుంటుందండి. అలా ఉబ్బుతుంటుంది ఫిష్. అప్పుడే మనకి ఫిష్ ఫ్రెష్దా లేదా అని తెలిసిపోతుంటుందండి. మీరు గమనించండి ఫిష్ని. మీరు చేస్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉడికేటప్పుడు మనం ఎక్కువసేపు బౌల్లో స్టవ్ మీద ఉంచుకోకుండా ఇలా మనకి ఒక 25% అయితే ఇలా వేడైపోతుందండి, అంటే కుక్ అయిపోతుందండి ఫిష్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇలా చేశానండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. అంతేనండి, నేనైతే స్టవ్ మీద బౌల్ పెట్టేసుకున్నాను. దీనికంటే ముందు నేను ఒక ఆనియన్ కాల్చుకున్నానండి స్టవ్ మీద. కొన్ని జీలకర్ర వేయించుకున్నాను. అంటే మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, నేను కూడా అలా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చేశాను, చాలా బాగా కుదిరింది. మళ్ళీ కూడా మీకు చూపించడం కోసం నేను అన్నీ చెప్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేయించుకొని నేను ఆ కాల్చిన ఆనియన్ని కట్ చేసుకొని ఇలాగైతే మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకున్నానండి మెత్తగా. మరీ మెత్త కాకుండా కొంచెం గరుకుగా చేసుకోవాలి. దాని తర్వాత నేను ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక మిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసుకున్నాను. దానికి కొంచెం పసుపు యాడ్ చేశాను. అవి కొంచెము రోస్ట్ అవ్వగానే నేను చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్టు, అది నేను దాంట్లో వేసుకున్నానండి. అది కూడా కొంచెం రోస్ట్ అవ్వగానే అల్లం పేస్ట్ వేసుకున్నానండి. నేనైతే అల్లము పేస్ట్ కానీ ఇటువంటి మసాలాలు కానీ బయట తెచ్చుకోమండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే బయటవి కొంచెం హెల్త్ మనకి ఇప్పుడు కూరగాయలు కూడా అవన్నీ కూడా కొంచెం మనకి వేరేగా ఉంటుంది కదండి. అందుకని నేను అల్లం పేస్ట్ అయితే ఇంట్లోనే చేసుకుంటాను. ఆర్గానిక్ అనేది తక్కువైపోయింది కదండి.
అందుకని మాకు అంటే చాలామంది హెల్త్ గురించి చాలా పాటిస్తున్నారు కదండి, అందులో ఇదొకటి. బయట ఎలాంటి అల్లం తీసుకుంటారో, ఎలాంటి వెల్లుల్లి తీసుకుంటారో, ఎలా పడతారో అని ఒక టెన్షన్ తోటి నేను చాలా ఇయర్స్ నుంచి అల్లం కానీ, కారం కానీ, మసాలాలు కానీ అన్నీ ఇంట్లో తయారు చేసుకుంటాను అనమాట. ఇదండి కొంచెం రెండు కూడా రోస్ట్ అవ్వగానే నేను చింతపులుసు అయితే పిసికి పెట్టుకున్నాను పక్కన, అది ఇందులో పోసేసుకుంటానండి. చింతపండు పులుసు దీంట్లో పోసేసుకుంటాను. మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే, కొంతమంది చిక్కగా కావాలనుకుంటారు, కొంతమంది పల్చగా అనుకుంటారండి. మనకి ఎంత కావాలనుకుంటే అంత వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని, కొంచెం సాల్టు, కారం కూడా కొంచెం ఇప్పుడే చూసుకొని వేసుకోవాలండి, మనకి ఎంత కావాలంత. అది కొంచెం చిక్కబడగానే నేను దాంట్లోకి పక్కన పెట్టుకున్న ఫిష్ని అయితే వాటర్లో వేసుకున్నా అండి. ఆల్రెడీ ఫిష్ 25% అయితే కుక్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి ఈ పులుసులో కొద్దిసేపు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను ఈ ఒక 4-5 పీసెస్ పక్కన పెట్టేసుకొని పిల్లలకైతే కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఆ మిగిలిన ఆయిల్ నేనైతే ఆ పెనంలో పోసేసుకుంటున్నాను కొంచెము. అదేం వేస్ట్ కాదండి ఆయిల్ అయితే. మళ్ళీ మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు అంటే మళ్ళీ ఒక ఎగ్ కర్రీలో కానీ అలాగా మనం వేసేసుకోవచ్చు, వేస్ట్ చేసుకోకుండా. ఫిష్లో ఉన్న ఆయిలే కాబట్టి ఏం పర్లేదండి, అలా చేసుకోవచ్చు. ఇలాగైతే చేశానండి. ఫిష్ని అయితే నేను అవతల స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సండే అయితే మాకు ఇలా గడిచిపోయిందండి. పిల్లలందరికీ కూడా హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ రానప్పుడేమో ఎప్పుడు ఒకరోజు హాలిడే వస్తుందో, త్వరగా లేకుండా హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటారండి పేరెంట్స్. బట్ ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కదా, ఎప్పుడు హాలిడేస్ అయిపోతాయో, ఎప్పుడు స్కూల్కి వెళ్తారో అనేంత ఉంటుందండి వీళ్ళతోటి, పిల్లలతోటి. కానీ పిల్లలతోటే కదండి ఆనందమైన, చాలా సరదాగా ఉంటుంది సమ్మర్ మొత్తం కూడా. అలాగా ఊర్లలోకి వెళ్ళొచ్చు, రిలేటివ్స్ ఇంటికి కానీ మన ఇంటికి రోజు రావడం కానీ అలాగా సరదాగా గడిచిపోతుందండి 1 మంత్. మీకు అంతే కదండి. నేనైతే ఫిష్ ఫ్రైని ఇలా చేశానండి. అంతేనండి. ఫిష్ పులుసులో కొంచెం మసాలా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే కట్టేసానండి. ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేశానండి, నాకు చేయొచ్చినట్టు చేశాను. అంటే అందరూ రకరకాలుగా చేస్తుంటారు కదా, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారండి. నేనైతే ఇలా చేశాను. నచ్చినట్టయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను తిని చూసాను వెంటనే, చాలా టేస్టీగా ఉందండి. పులుసు కూడా అన్నీ సరిపోయినాయి. ఫ్రై కూడా అసలు చాలా చాలా